హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు వచ్చేసి మేమిద్దరం కలిసి మాట్లాడబోయే ఫస్ట్ వీడియో అనుకుంటాం మేబీ. అది మా చిన్నప్పటి నుంచే మా లవ్ స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అదే లవ్ స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుంచి మా మెమోరీస్ చూసుకుంటూ మీతో మాట్లాడాలని అనుకుంటున్నాము. అందుకనే మేము చిన్నప్పటి నుంచి దిగిన ప్రతి ఒక్క ఫోటోని, ఆ ఫోటో వెనుకున్న సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొంచెం మీతో పంచుకోవాలనిపించింది. అందుకనే చేస్తున్నాం ఈ వీడియో. మేబీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మేము ఇక్కడ ఫోన్లో చూసే ఫొటోస్ ప్రతి ఒక్క ఫోటో మీకు స్క్రీన్ పక్కన చూడండి. మీతో షేర్ చేసుకోవడానికి కొంచెం చాలా సంతోషం. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నేను కలిసినప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ కలిసిన ఫోటో. ఇది ఇలా ఊరు గంటలకుంట ఊరేవాళ్ళు అడిగిళ్ళు ఇప్పుడు అజ్జువి పోయినప్పుడు అది దగ్గర ఒక 80 కిలోమీటర్లు ట్రావెల్ చేసి పోయి ఆ ఫేస్ అంతా మొత్తం ఆగమాగమైంది. అప్పుడు దిగిన ఫోటో చాలా ఇయర్స్ తర్వాత కలిసింది. అప్పుడు అంటే స్కూల్లో మేము ఇక్కడ చెన్నైలోనే చదివాం, అప్పుడు తెలుసు. ఫస్ట్ ఫేస్ టు ఫేస్ మీట్ అవ్వడం అదే ఫస్ట్ టైము. తర్వాత నెక్స్ట్ ఫోటో తర్వాత చాలా ఫోటోలు షేర్ చేసిర్లే వాట్సాప్లో, అలా అన్నీ స్కిప్ చేస్తా. మేము కలిసినప్పుడు మాత్రమే. మీకు కామెడీ చెప్పాను. హీరో లెవెల్లో ఎడిటింగ్ చేస్తాడు, ఆ ఫోటో చేస్తాడు చూడు. ఎడిటింగ్స్ అంటారు. అంటే నేను అటు 90s కాదు 2K కాదు అట్లా. అయ్యో ఇంకా మళ్ళీ కలిసింది వస్తాయి, నిమ్మలంగా వస్తున్నాయి ఫోటోలు. ఇవన్నీ ఫొటోస్ వచ్చి గూగుల్ ఫొటోస్లో సేవ్ అయి ఉంటాయి. దగ్గర మా ఫొటోస్ ఒక 20,000 ఫొటోస్ ఉంటాయి. అందరు నవ్వుకుంటారు. బిహారీ కా షేర్. మరి అంత కామెడీ ఏం లేదు కానీ నేను చూపిస్తాను. మన ఇద్దరు కలిసినాయి మళ్ళీ లాంగ్ వీడియో అవుతుంది. లాంగ్ వీడియో అవుతుంది కానీ అది మా ఊరికి వచ్చినప్పుడు, వీళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్, అలా అన్న వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్కి వచ్చినప్పుడు డేస్ ఏమన్నా అప్పట్లో చాలా కష్టపడేది. ఇంట్లో నుంచి లేకుంటే ఏదో ఒక రీజన్ చెప్పుకుంటా తిరిగేది. ఇప్పుడు ఈ వీడియో మా వాళ్ళు చూస్తే కొడతారు, తిడతారు, రివెంజ్ వస్తుంది. ఇప్పుడు కాదు, మా అన్న మా అక్క ఎలా జరిగిందిరా ఇది అలా అయితే అందరి కింద పండుగ చేసుకుని మేము పైన పోయేసి ఫోటో దించిన ఫోటోగ్రాఫర్ కూడా మా పక్కనే ఉన్నారు. ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ టైం నేను చెన్నై తన కోసం చూద్దామని వచ్చాడు నా కోసం. ఒక 3-4 టైమ్స్ వెళ్ళాను. ఇదేమో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫోటో. ఇది చూడు ఎలా ఉందో. నేను ఎలా ఉన్నా చూడు, నేనంత నువ్వు చూడు ఎట్లుండవా. ఈ ఫిల్టర్ ఫోటో కాదు, నేను బాగానే ఉంటా. నేను బాగానే ఉంటా, నువ్వే బాగోవు. ఇది నార్మల్, ఇది నార్మల్. ఇది పెళ్లి కాముందుకే, పెళ్ళి ఇంకొక నెల అయితే అవుతుంది అనగా ఈ ఫోటో దిగిన. ఊరంతా తిరిగేది బాగా, లవ్ కపుల్స్. ఇది నార్మల్ పెళ్ళికి ముందే. తర్వాత ఇది ఇంకా పెళ్ళి ఒక 10 days లో అవుతుంది అనగా వచ్చేసి నేను మా ఇంటికి తీసుకొని పోయినాయి. పెళ్ళి చేసుకున్నా ఇక అయిపోయింది, నీకు బతుక అయిపోయింది అని చెప్దామని తీసుకుపోయినప్పుడు ఫోటో ఇది. అప్పుడే ఇదంతా చిలకలో పత్తి చిలకలో పత్తి ఎరాలి. పని చేసిన తక్కువ, ఫోటోలు ఎక్కువ. ఇది మా పెళ్లి రోజు ఫోటో. పెళ్ళి అంటే ఇక ఏదో గంటలో పెళ్ళి అవుతుంది. ఏదో చిన్న గుడి ఉన్న అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది పెళ్ళి. అందరు కొంతమందికి ఇక అది ఏదో చేయాలని చేసారు, చేసుకున్నాం మేము కూడా. అంత ఇంట్రెస్ట్ పెళ్ళి అంటే ఎట్లా చేస్తారో కూడా తెలియదు. ఇప్పుడున్నంత ఐడియా మాకుంటే సూపర్ చేసుకుందాం పెళ్ళి. మళ్ళీ చేసుకుంటాంలే, చూద్దురు మీరు. 25 చేసుకుందాం. ఇది అప్పటిదే ఫోటో. అది గుడి, చిన్న గుడి అని చెప్పాను, ఆ గుడిలో దించిన ఫోటో ఇది. పెళ్ళికొడుకు అంటే పెళ్ళికొడుకు ఫోటో. పెళ్ళికొడుకు ఎలా ఉంటాడో చెప్పు. మీరు పెళ్ళికొడుకు బాగుందా, పెళ్లి కూతురు బాగుందా కమెంట్ చేయండి. ఆబ్వియస్లీ నేనే బాగుంటా. కాదు, చూడండి ఇద్దరు ఇట్లా ఎవరో బాగుంటామని. ఇది పెళ్ళైనాక మేము చెన్నై వచ్చినాం. ఫస్ట్ ఇక పెళ్ళి కాగానే ఒక 3 months తర్వాత వచ్చేసినాం ఇక్కడ. చెన్నై వచ్చినప్పుడు ఇంట్లో ఉండొద్దు, సమ్ రీజన్స్ అంటే మా అన్నకు పెళ్ళి కలదు, ఆ సమ్ రీజన్స్ వల్ల వచ్చేసినాం. అలానే లైఫ్ ఇక్కడే ఉండిపోయినాం. ఇది వచ్చేసి మా పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ సంక్రాంతి మా గుళ్ళో, మా లక్ష్మీనరసింహ స్వామి గుళ్ళో కళ్యాణం. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం గుడికి
ఈ బట్టలు చూస్తారా ఫస్ట్ మోడల్ రోల్ మోడల్. ఇప్పటికి ఉన్నాయి ఆ సోడు బట్టలు, అప్పట్లో అట్ట వేసేది. మరి నేను ఇది మేము ఫస్ట్ రెంట్కు తీసుకున్న ఓకే, ఇంటి ఇల్లు దగ్గర 2500. 2500 ఆ 500 కట్టేటందుకు చాలా కష్టపడేది. అది వేరే మ్యాటర్, తర్వాత ఆడ దిగిన ఫోటో, ఆడ బ్యాక్ ఫోటో ఈడ కనిపి ఒక్క నిమిషం జూమ్ చేసి చూపిస్తా. ఇది మా ఇల్లు రూమ్. అది ఇల్లు కూడా అని చెప్పలేము, రూమ్ ఒకే ఒక రూమ్. తర్వాత ఇది మేము ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళేటప్పుడు తిరుపతి వెళ్దామని ఫస్ట్ బైక్ కొన్న తర్వాత ఫస్ట్ బైక్ కొన్న తర్వాత తిరుపతి పోవాలని అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇదే అకి షర్ట్ పోయి నీ షర్ట్ వేసుకుని, అకి షర్ట్లు ఎక్కువ వేసుకుంటే తెలుసా అప్పుడు భలే ఉంటాయి. ఇద్దరు ఒకేలాగా వేసుకునేది, ఇద్దరికి ఒకేలాగా కొనుక్కునేది. చాలా కామెడీ ఉన్నామా, నువ్వు కామెడీగానే ఉంటావు. బైక్ అప్పుడు మా నాని వచ్చిండు, ఫస్ట్ టైం బైక్ కొనుక్కున్నాం. బైక్ చూడండి, ఇప్పుడున్న బైక్ అప్పుడున్న బైక్ చూడండి. అప్పుడైతే అద్దం కూర్చున్నాడు తుడిచేది, కింద అట్లుంది. మొత్తం చెత్త కుప్పలాగా చేసిండు ఆ బైక్ని. స్మార్ట్గా ఉన్నామా, తెలుసు. ఇది ఇక్కడ ఇప్పుడున్న ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ ఫోటో. ఇంటికి వచ్చిన తర్వాత మేము ఫ్రీడమ్గా నచ్చినట్లు ఉన్న ఒకే ఒక్క ఇల్లు అంటే ఇది ఒక్కటే. ఇప్పుడు కూడా నా బ్యాక్లో ఉంది ఈ ఇల్లు తప్ప మేము ఎక్కడ ఎంతవరకు అంత ఏమంటారు ఇష్టంగా పీస్ఫుల్గా మాకు నచ్చినట్టు ఎక్కడ ఉండలేము కూడా. అంత అంటే మా స్టోరీ, మా లైఫ్ స్టార్ట్ అయింది ఇక్కడనే. ఇది అక్కడ ఎత్తుకొని తిరిగేది నేను. ఎంత బక్కగా ఉన్నా చూడండి, ఇద్దరు ఒకేలాగా ఉండవు. ఇంత బక్కగా ఉన్నాను చూడండి. మళ్ళీ కటింగ్ చూడండి, వావ్, టీ షర్ట్ కటింగ్. ఇది వచ్చి ఇక్కడనే ఊకనే పడుకొని ఇంట్లో ఫ్యాన్ పెట్టి ఫోను అలా తీయడం. క్రియేటివిటీ అనేది అప్పట్లో మా లోపల నుంచి తన్నుకు వస్తుండే. ఇది లాక్డౌన్లో అప్పుడప్పుడే కొంచెం చేంజెస్ వస్తున్నాయి. అప్పుడప్పటి నుంచే నేను అందం తగ్గిస్తున్నా, నా అందం అంతా పోతుంది, అకి మాత్రం అందంగా తయారవుతాడు. నువ్వు అందంగా ఇప్పటికేమన్నా ఉన్నావని అలా అంటారా? ఎక్కువ చేయ. ఇది లాక్డౌన్లోనే, తిండి లేక తిప్పలు లేక. మా నాన్నగారిని మా ప్రవీణ్ గారిని ఇద్దరిని అడిగితే తెలుసా మా లాక్డౌన్ ఎట్టపోయేదంటే 10 రూపాయల పాల ప్యాకెట్ తెచ్చుకొని 3 పూటలు చాయ్ తాగేది. 10 రూపాయలు బిస్కెట్లు తెచ్చుకునేది, అవి మనిషికి రెండు అని లెక్కలు. పాల ప్యాకెట్ ఎంత వస్తుంది? 10 రూపాయల పాల ప్యాకెట్ని 3 పూటలు మేము నలుగురం తాగేది చాయ్. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పను, హైలైట్ జోకు, కింద ఒక అంకుల్ ఉంటాడు, రోజు కాకులు కానీ బిస్కెట్లు తెస్తాడు. మా నాని మా ప్రవీణ్ గారు ఏం చేసేది, అంకుల్ బిస్కెట్లు పెట్టి పోగానే కాకులు పెట్టి బిస్కెట్లు తెచ్చుకొని తినేది. తినలేదు, తిన్నారు జోక్ జోక్. తిట్టుకుంటారు వాళ్ళు కూడా. మళ్ళీ ఇది అక్కి పుట్టినరోజుకు వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. ఇది తడ ఫాల్స్. అప్పట్లో మామూలు టూరింగ్ వేసేది కదా, జమ తిరిగేది, ఊక తిరుగుతూనే ఉండేది. అయిపోయినాయమ్మా, ఇంకా వస్తాయి చూడు. అయిపోయినాయి. ఓ సరే, ఇంతవరకు చూడండి. ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయింది, నాకు తెలిసి ఒక 10 మినిట్స్ 6 మినిట్స్ వీడియో వచ్చింది. అది కట్ చేయంగా కొంచెం 6 మినిట్స్ వరకు చేయగలుగుతాం. నెక్స్ట్ ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి. ఆఫ్టర్ లాక్డౌన్ మా లైఫ్, ఇప్పుడు నేను ఇలా ఉండడానికి కారణం ఏంటి అని తర్వాత ఇంకో ఫొటోస్ వేస్తాం. ఇంత సంతోషంగా మా ఐరగాడు రావడానికి మేము కష్టపడ్డ కష్టం, అది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా ఇంకో ఫొటోస్ ఉన్నాయి, చాలా ఫొటోస్ షేర్ చేసుకుంటూ మాట్లాడతాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.